అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. RRR వచ్చి దాదాపు 2 ఏళ్లు అవుతుంది. NTR ఈ ఏడాది ఏప్రిల్లో దేవరా సినిమాతో వస్తాడు అనుకుని ఎన్నో ఆశలు పెట్టుకున్నా అక్టోబర్కి వాయిదా పడింది. ఈ సినిమా తర్వాత NTR బాలీవుడ్ ఎంట్రీ ఎదురు చూస్తూ ఉంది. YRF స్పై యూనివర్స్ లో NTR కూడా భాగం కానున్నాడు. హృతిక్ రోషన్ NTR మల్టీస్టారర్ గా వార్ 2 రానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర 2 సినిమాని హోల్డ్ చేసి మరీ వార్ 2 సినిమా చేస్తున్నాడు అంటే ఈ ప్రాజెక్ట్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల స్పెయిన్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిన వార్ 2 సినిమా సెట్స్ లో NTR ఇంకా జాయిన్ అవ్వలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే NTR డూప్ తో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ఫినిష్ చేశారని టాక్. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఇక దేవరా షూటింగ్ ను ఫినిష్ చేసి తారక్ వార్ 2 సెట్ లో అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇక్కడ వరకు ఓకే కానీ ఈ 2 సినిమాలు అవ్వకముందే బాలీవుడ్ లో మరో సినిమాను తారక్ ఓకే చేసినట్టు తెలుస్తుంది. వార్ 2 మేకర్స్ తోనే ఈ సినిమా ఉండబోతుంది. అయితే ఇందులో సోలో హీరోగా తారక్ నటించనున్నాడు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. నిజం చెప్పాలంటే వార్ 2 అనౌన్స్మెంట్ తోనే NTR కు బాలీవుడ్ లో హైప్ క్రియేట్ అయింది. ఇక వార్ 2 కనుక హిట్ అయితే పాన్ ఇండియా లెవెల్లో NTR కు మంచి గుర్తింపు వస్తుంది. ఇక ఆ తర్వాత NTR బాలీవుడ్ ప్రజలకు అలవాటు పడినట్లే. దీంతో ఈ రెండో సినిమాపై అంచనాలు మరింత ఎక్కువ అవుతాయి. రామ్ చరణ్ తేజ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను డైరెక్ట్ చేసిన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా RRR సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న సినిమా కావడంతో దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే సినిమా నుంచి విడుదలవుతున్న ప్రమోషనల్ కాంటెంట్ తో పాటు అనఫిషియల్ గా బయటకొస్తున్న లీక్లు కూడా హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి. అయితే గతంలో ఈ సినిమా నుంచి ఒక సాంగ్ లీక్ అయింది. జరగండి జరగండి అంటూ సాగుతున్న సాంగ్ కి సంబంధించి పూర్తిగా మ్యూజిక్ ఆడియో లీక్ అయింది. అప్పట్లో ఈ వ్యవహారం మీద దిల్ రాజు ప్రొడక్షన్స్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసి సైబర్ క్రైమ్ ద్వారా ఎవరు చేశారో నిగ్గు తేల్చాలని కోరింది. ఆ సంగతి అలా ఉంచితే అసలు ఆ సాంగ్ సినిమాలోనే ఉండదు అనుకుంటే సినిమాలో పాట భాగమవుతుందని ప్రకటించారు మేకర్స్. ఇక తాజాగా అందుకున్న సమాచారం మేరకు మార్చి 27వ తేదీన రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ పాటని మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మేరకు ఒక అప్డేట్ రిలీజ్ చేస్తున్నట్లు చెప్తున్నారు. SS తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఈ సాంగ్ రిలీజ్ కాబోతుండటంతో అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. వైవిధ్య భరిత కథలను ఎంచుకుంటూ ఎప్పటికప్పుడు తన నటనను తెర మీద కొత్తగా ఆవిష్కరిస్తూ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటుడు శర్వానంద్. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా తన హార్డ్ వర్క్ తో సినీ రంగంలో మంచి నటుడిగా సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం టైర్ 2 హీరోలలో ముందు వరుసలో ఉన్నాడు శర్వానంద్. బుధవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో విషెస్ ను తెలియజేస్తున్నారు. శర్వానంద్ 1984 మార్చి 6న విజయవాడలో జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 10th పూర్తి చేసుకున్న శర్వానంద్ కు స్కూల్ లైఫ్ నుంచే నటనపై ఆసక్తి ఉండేదట. దాంతో స్కూల్లో జరిగే ప్రతి కల్చరల్ ఈవెంట్ లో శర్వా ముందు వరుసలో ఉండేవాడట. రామ్ చరణ్, రానా దగ్గుపాటి స్కూల్ నుంచే శర్వానంద్ కు మంచి ఫ్రెండ్స్. ఇక ఇంటర్ పూర్తి కాగానే సినిమాల్లోకి వెళ్తా అని ఇంట్లో చెప్పాడట. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సినిమాల్లో ప్రయత్నించు అని కుటుంబ సభ్యులు అనటంతో శర్వానంద్ డిగ్రీ కంప్లీట్ చేసి సినిమాలో ప్రయత్నాలు కొనసాగించాడు. శర్వానంద్ హీరోగా పరిచయం అవుతూ 5వ తారీఖు అనే సినిమా తెరకెక్కింది. 2003లో విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలవటంతో శర్వా పేరు ఎవరికీ తెలియకుండా పోయింది. దాంతో మళ్లీ ప్రయత్నాలు కొనసాగించినా శర్వాకు సుమంత్ హీరోగా తెరకెక్కిన గౌరీ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ పాత్ర వచ్చింది. పాత్ర నచ్చటంతో శర్వా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఒకరోజు రామ్ చరణ్ శర్వానంద్ ను చిరంజీవికి పరిచయం చేశాడు. అప్పుడే చిరంజీవి శంకర్ దాదా MBBS చిత్రంతో పాటు పెప్సీ యాడ్ లో నటించడానికి అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత యువసేన, సంక్రాంతి, వెన్నెల, లక్ష్మి వంటి సినిమాలతో టాలీవుడ్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ దర్శక నిర్మాతలను తన వైపు చూసేలా చేసుకున్నాడు. అప్పుడే శర్వా నటనను చూసి ప్రముఖ దర్శకుడు, నిర్మాత గుండం గంగరాజు అమ్మ చెప్పింది సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా శర్వానంద్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. గమ్యం, ప్రస్థానం, సత్య 2 వంటి సినిమాలు శర్వానంద్ కెరియర్ లో గుర్తుండిపోయే పాత్రలుగా నిలిచాయి. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలు ఎన్ని చేసినా కమర్షియల్ సక్సెస్ కోసం శర్వా ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన
రన్ రాజా రన్ సినిమా శర్వా కెరియర్ ను మలుపు తిప్పింది. కమర్షియల్ గా ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అప్పటి వరకు సీరియస్ పాత్రలోనే కనిపించిన శర్వా తనలోని కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంతో శర్వా గ్రాఫ్ అమాంతం పెరిగింది. అంతేకాకుండా ఈ చిత్రం తర్వాత శర్వా కథల ఎంపిక కూడా మారింది. ఆ తర్వాత వచ్చిన మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్ప్రెస్ రాజా చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. శతమానం భవతి, మహానుభావుడు వంటి సినిమాలతో శర్వా టైర్ 2 హీరోలలో మొదటి వరుసలో ప్లేస్ దక్కించుకున్నారు. ఆడవాళ్లు మీకు జోహార్లు, ఒకే ఒక జీవితం సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు బేబీ ఆన్ బోర్డ్ సినిమాతో పాటు మరో సినిమాలో కూడా నటిస్తున్నారు. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని సంతోషం టీం కోరుకుంటోంది. సూపర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ కొంత విరామం తర్వాత హీరోగా సరికొత్తగా నవదీప్ గా 2.0గా కనిపించబోతున్న చిత్రం లవ్ మౌళి. విభిన్నమైన వైవిధ్యమైన ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో కలిసి నిర్మాణ పనులు టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నీషియన్స్ కి అడ్డాగా మారిన సీ స్పేస్ బాధ్యతలు తీసుకుంది. ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ వినూత్నంగా అందరినీ ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి షీ ఈజ్ రియల్ అనే లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్. గోవింద్ వసంత్ స్వరాలందించిన ఈ చిత్రానికి అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించారు. శరత్ సంతోష్, జీబా టామీ ఆలపించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన నవదీప్ లుక్ తో పాటు విడుదలైన ద యాంథమ్ ఆఫ్ లవ్ మౌళి సాంగ్ కు హీరో టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో చాలా డిఫరెంట్ గా నవదీప్ కనిపించడంతో ఈ సినిమా నవదీప్ 2.0గా అభిమానులంతా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంటుందని మంచి అంచనాలతో ఈ సినిమా గురించి ఎదురు చూస్తున్నారు. నేడు విడుదలైన పాటలను చూస్తుంటే వీరి అంచనాలను మరింత పెంచే విధంగా ఉంది. ఎందుకంటే నవదీప్ ను సరికొత్తగా చూసిన వాళ్లంతా ఈ సినిమాతో ఆయన కొత్త ట్రెండ్ క్రియేట్ చేయబోతున్నాడని అంటున్నారు. నా లైఫ్ లో జరిగిన ప్రేమ కథలకు ఫలితమే ఈ సినిమా కథ. నేను పాన్ ఇండియా లెవెల్లో ప్రేమించేవాడిని. ప్రేమ అనే టాపిక్ లో సో మెనీ వేరియేషన్స్ ఉన్నాయి. నా స్వీయ అనుభవాలే ఈ సినిమా కథ అన్నారు. చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్, మాలవిక సతీశన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం పారిజాత పర్వం. సంతోష్ కంభంపాటి దర్శకుడు, మహిదర్ రెడ్డి, దేవేష్ నిర్మాతలు. క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి చెందిన పాటను మేకర్స్ విడుదల చేశారు. రంగ్ రంగ్ రంగీలా అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయక స్వరపరిచారు. శ్రద్ధాదాస్ ఈ పాటను స్వయంగా పాడటం విశేషం. శ్రద్ధాదాస్ వాయిస్, గ్లామర్ ప్రజెంట్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని మేకర్స్ చెబుతున్నారు. విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్ మాసే ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 12th ఫెయిల్. గతేడాది అక్టోబర్ 7న చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా హిందీ వర్షన్ ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. అయితే తెలుగులో చూద్దామనుకున్న వారి ఎదురుచూపులకు నేటితో తెరపడింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా తెలుగు, తమిళ వర్షన్లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో మంగళవారం నుంచి తెలుగులో ప్రసారమవుతుంది. తాజాగా అనసూయ ఓ చింపాంజీ ఉన్న వీడియోను ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. అయితే అది భర్త కోసం పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చింది. నాకు ఎలాంటి సహాయం అవసరం లేదని చెప్పినప్పటికీ నా భర్త నాకు సహాయం చేస్తారని నేను ఎదురు చూస్తున్నాను అంటూ రాసుకొచ్చింది. ఆ వీడియో తన భర్తకు సరిగ్గా సరిపోతుందని చెప్పింది. అయితే చింపాంజీ ఉన్న వీడియోతో తనను పోల్చుకోవడం ఆసక్తికరంగా మారింది. ఆమె అభిమానులకు నచ్చడం లేదు, తన మనసులోని మాటలు చెప్పేందుకు ఇంకే వీడియో దొరకలేదా అంటున్నారు. ఇక అనసూయ నెక్స్ట్ పుష్ప 2తో అలరించబోతుంది. సిరి హనుమంత్ జబర్దస్త్లో యాంకరింగ్ మొదలుపెట్టి కొన్ని నెలలే అవుతుంది. ఇంతలోనే ఆమె జబర్దస్త్కి గుడ్ బై చెప్పేస్తుందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోనే అందుకు కారణం. ఈ ప్రోమోలో జబర్దస్త్ కమేడియన్ చేసిన వ్యాఖ్యలు అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయి. నూకరాజు సిరి దగ్గరికి వెళ్లి సిరి హనుమంత్ జస్ట్ ఫర్ 1 month అని అంటాడు. అవి ఎవరో కావాలని చేసిన కామెంట్స్ అని సిరి అంటుంది. అంటే మీరు కంటిన్యూ అవుతారా అని నూకరాజు అడుగుతాడు. అవును, నేను కంటిన్యూ అవుతా అని చెబుతుంది. సరే చూద్దాంలే అని నూకరాజు వెటకారంగా చెప్పడం మరింత అనుమానాలు పెంచుతుంది. సిరి ఎక్కువ కాలం జబర్దస్త్ యాంకరింగ్ గా ఉంటుందా లేక అనసూయ, సౌమ్యారావు లాగా టాటా చెప్పేస్తుందా అనేది వేచి చూడాలి. తాజాగా నటి జెనీలియా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి కూతురులా తల నిండా ఆకర్షణీయమైన ఆభరణాలను ధరించడం ఆసక్తికరంగా మారింది. ఇంతవరకు ఎవరూ ఇలా కనిపించలేదనే చెప్పాలి. బహుశా జెనీలియా కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టిందని అంటున్నారు. అభిమాన హీరోయిన్ నయా లుక్ కు ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్స్ తో నెట్టింటా వైరల్ చేస్తున్నారు.
నందమూరి చైతన్య కృష్ణ నటించిన చిత్రం బ్రీత్. గత ఏడాది డిసెంబర్లో ఈ మూవీ విడుదలైంది. బ్రీత్ విడుదలై చాలా కాలమవుతుంది. అయినా ఓటీటీలోకి రాలేదు. ఎట్టకేలకు ఆహాలో ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. మార్చి 8 నుండి బ్రీత్ ఆహాలో స్ట్రీమ్ కానుంది. బ్రీత్ చిత్రానికి వంశీ ఆఖిల్లా దర్శకుడు. చైతన్య కృష్ణ తండ్రి గారైన జయకృష్ణ స్వయంగా నిర్మించారు. బ్రీత్ కథ విషయానికి వస్తే రాష్ట్ర సీఎంని కొందరు చంపాలని చూస్తారు. ఒక సామాన్యుడు సీఎంని ఎలా కాపాడారు అనేదే కథ. పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్తో ఈ నెల 8న ఆడియన్స్ ముందుకొస్తున్నారు సీనియర్ నటి జయసుధా తనయుడు నిహార్ కపూర్. ఈ నేపథ్యంలో మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను ఆయన పంచుకున్నారు. తాను గ్యాంగ్స్టర్ గంగరాజు సినిమా చేస్తున్నప్పుడు చెదలవాడ శ్రీనివాసరావు ఓ కథ చెబితే చాలా ఎగ్జైటింగ్ గా అనిపించిందన్నారు. అడవిలో పెరుగుతున్న ఇద్దరు అనాథ ట్విన్స్ కుస్తీ పోటీలు నేర్చుకుని నగరానికి వచ్చి అంతర్జాతీయ స్థాయికి చేరుకునే స్థాయికి వెళ్లడం వరకు చాలా అద్భుతంగా ఈ సినిమాలో చూపించారని పేర్కొన్నారు. అమీర్ ఖాన్ సినిమా దంగల్కు ఈ రికార్డ్ బ్రేక్ సినిమాకు పొంతన ఉండదని నిహార్ చెప్పుకొచ్చారు. అడవి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు సాగిన అనాథల జర్నీలో సెంటిమెంట్, ఎమోషన్ అన్నీ కలిసి ఓ కమర్షియల్ గా ఉంటుందని, మదర్ సెంటిమెంట్ తో పాటు సాంగ్స్, ఫైట్స్ అన్నీ ఆకట్టుకునేలా ఉంటాయని వివరించారు. అసభ్యత, అశ్లీల కంటెంట్తో వీడియోలు రూపొందిస్తున్న అంశంపై ఉల్లు యాప్ ఇప్పుడు సమస్యలో పడనుంది. స్కూల్కు వెళ్లే పిల్లలను లక్ష్యంగా చేసుకుని లైంగిక కార్యకలాపాలను ప్రదర్శిస్తున్న ఉల్లు యాప్పై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కేంద్రాన్ని కోరింది. ఎన్సీపీసీఆర్ చీఫ్ ప్రియాంక్ కనుంగో కేంద్రానికి ఈ మేరకు లేఖ రాశారు. యాప్ తన సబ్స్క్రైబర్లకు అశ్లీల దృశ్యాలను చూపిస్తున్నదని తెలిపారు. దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. జేమ్స్ ఆఫ్ బాలీవుడ్ దీనిపై తమకు ఫిర్యాదు చేసిందని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ కొంతకాలం క్రితం అనూహ్యంగా అందరికీ దూరమయ్యారు. ఇక ఆయన ఎన్నో సినిమాలతో ప్రేక్షకులలో మర్చిపోలేని ముద్ర వేసుకున్నారు. ఇక రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా ఆయన నటించిన నువ్వు నేను అనే సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో అనిత హీరోయిన్ గా నటించగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి తేజ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సునీల్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకి ఆర్పి పట్నాయక్ సంగీతం అందించారు. పెద్దగా అంచనాలు లేకుండా మామూలు సినిమాగా 2001 సంవత్సరంలో ఆగస్టు 10వ తేదీన థియేటర్లలో విడుదలయ్యి మొదటి రోజు మొదటి షోకే బాక్సాఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఈ మూవీకి కలెక్షన్లు కూడా జోరుగా పెరిగాయి. ఇక అలా చివరిగా ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్స్ లను బాక్సాఫీస్ దగ్గర వసూలు చేసి ఆ సమయంలో ఒక స్లైడ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇలా ఆ సమయంలో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మేరకు రీ రిలీజ్ పనులు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీని ఈ సంవత్సరం మార్చి 21వ తేదీన థియేటర్స్ లో రీ రిలీజ్ చేస్తున్నారని అంటున్నారు. అయితే ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. 2015 చిత్రాలకు గాను ఈ అవార్డులను అందజేయనున్నారు. ఉత్తమ నటుడు, నటి, సాంకేతిక విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన చూపిన వారికి తమిళనాడు ప్రభుత్వం 2015 ఫిలిం అవార్డులను మార్చి 6న అంటే ఈ రోజున అందించనుంది. అయితే ఈ జాబితాలో తని ఒరువన్ చిత్రం అత్యధికంగా అవార్డులను సొంతం చేసుకుంది. జయం రవి, అరవింద్ సామి, నయనతార ప్రధానంగా నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ హిట్ ను అందుకుంది. రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో ఉత్తమ చిత్రంగా తని ఒరువన్ ఎంపికైంది. తని ఒరువన్ చిత్రాన్ని తెలుగులో ధృవగా రామ్ చరణ్ రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఉత్తమ విలన్ గా తని ఒరువన్ లో నటించిన అరవింద్ సామికి అవార్డు దక్కగా ఉత్తమ కథా రచయితగా తని ఒరువన్ చిత్రానికి మోహన్ రాజా ఎంపికయ్యారు. ఇక ఈ చిత్రానికి గాను రామ్జీ ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డును గెలుచుకున్నారు. ఇక ఇదే సమయంలో తమిళనాడు ప్రభుత్వం ఎంజీఆర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు కూడా పలు అవార్డులను ప్రభుత్వం అందించనుంది. కొన్ని కథలు విన్నప్పుడు నన్ను నేను నియంత్రించుకోలేదు. గామి కథ విన్నప్పుడు తప్పకుండా అందులో భాగం కావాలి అనిపించింది అని చెప్పింది చాందిని చౌదరి. ఆమె కథానాయికగా విశ్వక్సేన్తో కలిసి నటించిన చిత్రం గామి. విద్యాధర్ కాగిత దర్శకుడు. ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చాందిని చౌదరి మాట్లాడుతూ గామి అంటే గమ్యాన్ని గమనించేవాడు అని అర్థం. ఈ సినిమాను వారణాసి, కుంభమేళా, కశ్మీర్, హిమాలయాల్లో రియల్ లొకేషన్స్ లో షూట్ చేశారు. సినిమా ప్రయాణమంతా ఓ సాహస యాత్రలా సాగింది. టీం అంతా 5 ఏళ్ల పాటు సినిమా కోసం శ్రమించాం. ఐమాక్స్ స్క్రీన్ లో ట్రైలర్ చూసినప్పుడు మేం పడిన కష్టానికి ప్రతిఫలం లభించిందనే భావన కలిగింది అని చెప్పింది.
హీరో అల్లరి నరేష్ బచ్చెల మల్లి చిత్రం కోసం సోలో బ్రతికే సో బెటర్ ఫేమ్ దర్శకుడు సుబ్బు మంగాదేవితో చేతులు కలిపారు. బ్లాక్ బస్టర్ సామజవరగమన చిత్రాన్ని అందించిన హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా, బాలాజీ గుప్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న్యూ ఏజ్ యాక్షన్ డ్రామాగా యునిక్ కథతో రూపొందుతున్న ఈ చిత్రం తాజాగా ఓ కీలక షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రధాన తారాగణంపై సినిమాలోని చాలా ముఖ్యమైన సన్నివేశాలు ఈ షెడ్యూల్లో చిత్రీకరించారు. అల్లరి నరేష్ కు జోడీగా అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కోటా జయరాం, రావు రమేష్, సాయి కుమార్, ధన్రాజ్, హరితేజ లాంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందనున్న బచ్చెల మల్లిలో ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సీతారామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా మానాడు, రంగం, మట్టి కుస్తీ చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మకడలి ప్రొడక్షన్ డిజైనర్. కథ, సంభాషణలు సుబ్బు స్వయంగా అందించగా విప్పర్తి మధు స్క్రీన్ ప్లే, అదనపు స్క్రీన్ ప్లే విశ్వనేత్ర అందిస్తున్నారు. తెలుగులో అప్పుడప్పుడు మల్టీ స్టారర్ సినిమాలు పలకరించడం కామనే. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, గోపాల గోపాల, RRR, F2, వెంకీమామ ఇలా మల్టీ స్టారర్స్ వస్తూనే ఉన్నాయి. రానున్న భారీ మల్టీ స్టారర్ అంటే అందరికీ గుర్తొచ్చే సినిమా కల్కి 2898 AD. ఇందులో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్, దుల్కర్ ఇలా చాలా మంది స్టార్లు నటిస్తున్నారు. రాబోతున్న NBK 109 కూడా ఓ విధంగా మల్టీ స్టారరే అనాలి. ఎందుకంటే అందులో బాలకృష్ణతో పాటు దుల్కర్, సల్మాన్ కూడా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో మల్టీ స్టారర్ కి తెరలేవనుంది. దుల్కర్, సల్మాన్, అడవిశేష్ ఇందులో నటించే స్టార్లు. దర్శకుడు పరశురాం దగ్గర పనిచేసిన ఓ యువ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనేది లేటెస్ట్ న్యూస్. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సి ఉంటాయి. డెలివరీ బాయ్, స్విగ్గీ, అమెజాన్, దొంగ. ఎన్నిసార్లు అంటారు దొంగ దొంగ అని? ఓ మాట అంటేనే నాకు చిరాకు. దొంగ దొంగ అనక సందీప్ రెడ్డి వంగ అనాలా? నాకు డబ్బొద్దు సుజాత. మరేం కావాలి? ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ తో ఏం చేసుకుంటావు? ఇచ్చి చూడండి, ఏదైనా చేసుకుంటా. ఇతనెవరు? సురేష్. కార్తిక్. సురేషా కార్తిక? సురేష్ కార్తిక్. నైస్ గై, ఐ లైక్ హిమ్. కాప్స్, డామ్ కాప్స్. నువ్వెంత డీసెంట్ అయినా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక దొంగవే. కానీ నేను దొంగగా మారడానికి ఒక బలమైన కారణం ఉంది. మీ అమ్మ క్యాన్సర్, మీ నాన్న గుడ్డోడు, మీ చెల్లికి పెళ్లి చేయాలి, అంతేనా? లేదు, మా నాన్న క్యాన్సర్, మా చెల్లెలు గుడ్డిది, మా అమ్మకి పెళ్లి చేయాలి. చూసి మోసపోతారయ్యో. సరే తీయండి ఇప్పుడు ఎందుకు. To Team Kalki for their first, biggest and newest tour, and welcome to Hyderabad, guys. I'm sure you guys are going to do extremely well. Hyderabad is a city of love, and over here everybody really enjoys good clothes, good food, a good life. So I think it's the right time for Kalki to break into the markets. మీ అందరికీ చాలా థ్యాంక్స్ నా కోసం వెయిట్ చేసినందుకు, అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ ఇంటరాక్టింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ. యాజ్ యూజువల్, ఇట్స్ వండర్ఫుల్ టు సీ యూ గైస్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ న్యూ ఫేసెస్ దట్ ఐ సీ. సో hello to everyone that I don't know, and of course my friends from the media who I know since so many years. Big hello. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇక్కడ కల్కి స్టోర్లో ఉన్నాను. ఇది కొత్త స్టోర్ బంజారా హిల్స్లో ఉంది, అండ్ ఇది చాలా పెద్ద న్యూ బ్రైట్ అండ్ హ్యూజ్ స్టోర్ ఉంది. అండ్ కల్కి అందరికీ వెల్కమ్ టు హైదరాబాద్. చాలా బాగా ఈ స్టోర్, అండ్ ఐఎమ్ హ్యాపీ టు బీ ఇనాగరేటింగ్ అండ్ అసోసియేటింగ్ విత్ కల్కి. ఓకే.
देखिए देखिए ड्रेस है पीछे ड्रेस है भैया ऐसा ही बैक साइड చూసి అలా ఫ్రేమ్ చూడండి మొత్తం అందరికీ నమస్కారం అన్న ఆపే థ్యాంక్ యూ. సత్యం సినిమా ద్వారా సత్యం రాజేష్గా పరిచయం అయిన మనందరికీ ఇప్పుడు హీరో రాజేష్ అయినందుకు, ఆ హీరోగా ఇప్పుడు వచ్చి టీజర్ రిలీజ్ చేసినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అమర్దీప్ గారు థ్యాంక్ యూ. మేము బిగ్ బాస్లో కూడా ఫాలో అవుతాం మిమ్మల్ని. సో నాకు ఈ సినిమా కిరణ్ ద్వారా వచ్చింది. కిరణ్ ఫోన్ చేసి, అన్న రమేష్ గారు అని డైరెక్టరు, చాలా అద్భుతమైన కథ, మీది క్యారెక్టరు మంచిది, త్రూఅవుట్ ఉండే క్యారెక్టర్ ఒకటి ఉందన్న అంటే, సరే విందామని చెప్పి విన్నాను. ఆయన లైన్ చెప్పగానే చాలా అద్భుతంగా అనిపించింది. సో మంచి కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఆ లాంగ్వేజ్లో కూడా ఆడే సినిమా ఇది నిజంగా చెప్పాలంటే. సో అలా చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా మంచి కంటెంట్ ఉంటే బ్రహ్మాండంగా ఆడుతుందని ప్రూవ్ అయిన చాలాసార్లు ఉన్నాయి. అలా ప్రూవ్ అవబోయే సినిమా ఈ మాయ. డెఫినెట్గా నేను వెస్ట్ గోదావరిలో దాదాపు చాలా సినిమాలు చేశాను, 75-80 సినిమాలు చేశాను. సో తర్వాత నేను చేస్తూ ఉండగానే బాబురాజు గారు రంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత నేను తగ్గించాను. ఆయన బేభత్సంగా రెచ్చిపోయి వెస్ట్ గోదావరిలో చాలా సినిమాలు చేశారు డిస్ట్రిబ్యూషన్. అలాగే నేను నైజాంలోనూ అదర్ లాంగ్వేజ్ కూడా చేశాను, ఆల్ ఏరియా కూడా. అలా ఇప్పుడు త్రూఅవుట్ 10 సినిమా చిన్న సినిమాలకి ఫస్ట్ ముందు వినిపించే పేరు బాబురాజు గారు. ఈరోజు చిన్న సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వడం అనేది చాలా గగనం. రిలీజ్ అయినా థియేటర్లు థియేటర్లోకి వెళ్ళి దొరికినా ఆడియన్స్ రాక ఇబ్బంది పడుతున్న సినిమా చాలా ఉన్నాయి. సో కానీ కంటెంట్ ఉన్న సినిమాకి ఆడియన్స్ ఎప్పుడు మేము చూస్తామని ఎప్పుడు చిన్న సినిమాలు ప్రూవ్ చేసిన ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో అలా బాబురాజు గారు మంచి ప్లానింగ్తో ఉంటారు ఆయన. సో ఆయన డిస్ట్రిబ్యూషన్ నేను చేస్తుండగా టైంలో కూడా ఆయన కూడా చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టారు ఆయన. సో అలాగా ఆయన ఇప్పుడు బాబురాజు గారి సినిమా తీసుకున్నా అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను మా జిల్లా వాసి ఆయన, నాకు మంచి మిత్రులైనా. ఆయన బాగా ప్రమోట్ చేసి సినిమా మంచి థియేటర్లో పెడతారని నమ్మకం ఉంది. సో ఈ సినిమాలో ముఖ్యంగా నేను త్రూఅవుట్ ఉండే ఒక మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది. ఇదివరకు కూడా చెప్పాను, గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ గారు లాంటి క్యారెక్టర్ దీంట్లో దోతగా చేశాను. సో మంచి అవకాశం ఇచ్చారు రమేష్ గారు. అలాగే రాజేష్ గారు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ నేను ఇక్కడ చూడటం, ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ. షూటింగ్ టైంలో కలవలేదు, సో ఇప్పుడు చూశాను, వెరీ హ్యాపీ. అలాగే ఎస్ఆర్ గారితో ఆవిడన్నీ నేను ఫాలో అవుతున్నాను, నేను ఇంటర్ కూడా తీసుకున్నాను. కానీ కలిసి ఈ సినిమా మరి ఇంకో సినిమా త్వరలో రాబోతుంది, ఆ సినిమా కూడా చేశాను. 2 సినిమాలు చేశాను తన సినిమాల్లో. ఐఎమ్ వెరీ హ్యాపీ. చిన్న సినిమాలకి ఇట్లాంటి కొంచెం ఈ జోనర్ సినిమాలకి మెయిన్ సంగీతం బాగా అద్భుతంగా ఉండాలి. సో సూర్య నిజంగా చాలా చిన్న కుర్రాడైనా చాలా అద్భుతంగా చేశాడు, చాలా బ్రహ్మాండంగా. సూర్య హ్యాట్స్ ఆఫ్ నిజంగా. అలాగే మిగతా టెక్నీషియన్ అందరూ కూడా బాగా చేశారు. సినిమా స్క్రిప్ట్ రైటర్ చాలా బాగుంది, మంచి స్క్రీన్ ప్లేతో రూపొందిన సినిమా ఇది. మీ అందరూ చూడడం జరిగింది, చాలా వెరీ వెరీ హ్యాపీ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను ఉంటాం సినిమాలు నాకు జన్మ ధన్యమైంది. సో ఇంతకుముందు అసలు ఆర్టిస్ట్గానే ఇండస్ట్రీకి రావాలనుకుని కోరుకున్న నాకు ఇది పరిపూర్ణంగా ఇది ఇచ్చింది ఈ సినిమా. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మంచి ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సురేష్ కొండరెడ్డి గారి విషయానికి వస్తే, ఈ సినిమా నేను క్యారెక్టర్ చేస్తానని చెప్పి ఆయన ఫోన్ చేశారు డైరెక్టర్ గారు. నాకు డేట్ లేవని చెప్పాను. డేట్ లేవంటే ఎవడరా నీకు డేట్లు అడిగాడు, ఎస్ నువ్వు లేకపోతే అని చెప్పి సురేష్ కొండరెడ్డిని పెట్టుకున్నారంటే. అలా మమ్మల్ని ఆర్టిస్టులు తొక్కేస్తున్నారు ఆయన. బట్ స్టిల్ సంతోషంగా బాధపడుతుంటున్నావు అన్న. లేదన్న నువ్వు చెప్పా డైరెక్టర్ రాజేష్ అంటే ఎవడ రాజేష్ అని చెప్పి పెట్టుకున్నారని చెప్పారు. ఇట్స్ ఓకే, ఆల్ ది బెస్ట్. మీరు గుర్తుపెట్టుకుంటుంది. అండ్ సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు నుంచి అప్డేట్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.